హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సేమియా కస్టర్డ్ స్వీట్ అండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఒక 10 నిమిషాల్లో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా గీ తీసుకొని మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఎక్కడ మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలా కలర్ మారి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను దీంట్లోకి సన్న సేమియా తీసుకున్నానండి. మీకు ఇది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న సేమియాని కొద్దిగా చిన్న సైజులోకి చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే సేమియా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా మాడిపోతుంది. ఇలా సేమియా అంతటిని వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలండి. దీన్ని చాలా నెమ్మదిగా హ్యాండిల్ చేస్తూ కలుపుకోవాలి, లేదంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. సేమియా ఈ సైజులోనే ఉంటే బాగుంటుందండి, మరీ చిన్నగా అయిపోతే బాగుండదు. ఇలా మెల్లిగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సేమియా కూడా బాగా వేగిపోయినట్టే. దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొద్దిగా చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు మొత్తం బాగా మరగాలండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మెల్లిగా కలపాలండి. ఒకేసారి వేసేసి కలపకుండా ఉంటే ఇది బాగా ఒకేసారి గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా మెల్లిగా యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. అప్పుడు ఈ పాల మిశ్రమంతో కలిసి కస్టర్డ్ కూడా కొద్దిగా థిక్గా తయారవుతుంది. కలపడం మాత్రం ఎక్కడ ఆపకూడదండి, కలుపుతూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూనే దీంట్లోకి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్ల షుగర్ యాడ్ చేశాను, మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకి ఈ కస్టర్డ్ మిశ్రమం తిక్కుగా తయారైంది. ఇది వేడి మీద ఉన్నప్పుడు ఇలా కొంచెం లైట్గానే కనిపిస్తుందండి, కానీ చల్లారిన తర్వాత బాగా తిక్కుగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమియాని ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. దానిపైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో లేయర్ లాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్ లాగా సేమియాని యాడ్ చేసుకోండి. దానిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మళ్ళీ చివరగా మనకు మిగిలిన కస్టర్డ్ మిశ్రమాన్ని మొత్తం పైన యాడ్ చేసేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం పైన యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ సేమియా రెడీ అయిపోయింది. ఇది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ఉన్న పిల్లలకి ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా నచ్చుతుంది వాళ్ళకి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్వీట్ రెసిపీస్ కోసం టేస్టీ వైబ్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.